రాష్ట్ర ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కదిరిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఏమి ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగనే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి అలాగనే ప్రభుత్వ అధికారులకు కింది స్థాయి నుండి పై వరకు ఏదైతే 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో చారిత్రాత్మక 16 రోజులు సమ్మె చేసి ఆ సమ్మె సందర్భంగా ఎవరైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిపినారో ఆ మినిట్స్లో ఉన్నటువంటి అంశాలని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల చర్చల సందర్భంగా 2025 జూలై నెలలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచాలని చెప్పేసి ఆ రోజు మినిట్స్లో రాసుకోవడం జరిగింది. ఆయా మినిట్స్లో ఉన్న ఆధారంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి అనేక పద్ధతుల్లో వివిధ రూపాలలో అధికారులకు అలాగనే ముఖ్యమంత్రి రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే స్థాయి నుంచి అంగన్వాడీ వర్కర్లు వింత పత్రాలు ఇచ్చారు. కానీ ఆ ఒక్కటి అడుగుతున్నట్లు జీతాలు తప్ప ఏమైనా అడగండి అనే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది లేని పరిస్థితుల్లో నిన్న అంగన్వాడీ వర్కర్లు చలా విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా చౌక్లో శాంతియుతంగా 30 గంటల పాటు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు తెల్లారి 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అలాగనే చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు అని చెప్పేసి 2.0 అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మూర్ఖత్వం తన యొక్క చాటిని అలాగనే అంగన్వాడీ వర్కర్లు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పైన ఏ రకంగా కక్ష సాధిస్తాడో ఈరోజు తెల్లారా 4 గంటలకు విజయవాడలో తెలిసింది. ఈరోజు పాప పోలీసుల్ని అర్ధరాత్రి కాదు తెల్లారి 4 గంటల కాడ పడుకున్నటువంటి మహిళలను నిద్ర లేపి ఈరోజు అక్రమ అరెస్టులు చేసింది. అరెస్టులు ఏ రకంగా చేసింది? టెంటల్లోకి మగ పోలీసులు పంపించి అయ్యా తెల్లారి 4 అవుతుంది కనీసం ఈ వాష్రూమ్ పోవాలన్నా కూడా మానవత్వం లేకుండా ఈరోజు పోలీసులతో ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసింది. అరెస్టులు చేసే సందర్భంలో అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారికి చేయి విరగొట్టారు. ఈరోజు 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మేము మహిళా సాధికారుల కోసం చేస్తామని చెప్తున్నది. తెల్లారి 4 గంటల కాడ అక్రమంగా దొంగలకు చెరపడి ఈరోజు మహిళలు కూడా చూడుకోకుండా మగ పోలీసులతో అరెస్ట్ చేపిస్తావా? ఇదేనా నీ మహిళా సాధికారత? వాళ్ళేం కొంత కోరలేదే. మీరు చేస్తున్న పనికి మేము కష్టపడుతున్న దానికి ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మా జీతాలు పెంచండి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2026 ప్రకారం 2026 సంవత్సరంలో ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు కనీసం ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అలాగే గ్రాడ్యుటీ ఏదైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి గుజరాత్ హైకోర్టు ఈరోజు డైరెక్షన్ ఇచ్చింది. ఏ ప్రభుత్వ స్కీమ్లో పనిచేసిన వారికైనా ఖచ్చితంగా గ్రాడ్యుటీ ఉండాలని చెప్పేసి ఆ రకంగా అంగన్వాడీలకి గ్రాడ్యుటీ అమలు చేయండి అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా ఈ ప్రభుత్వం పెన్షన్ పట్టించుకోదు. మరి ఎవరు చెప్తా వింటారు? కోర్టులు చెప్తా లెక్క లేదు, అడిగితే లెక్క లేదు, మాట్లాడితే ఈరోజు అక్రమ అరెస్టులు అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 42 రోజులు సమ్మె చేసేటప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు పోరాడండి, జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడుగా ఉన్నాడు, ఆయనకి దయ పట్టింది, మీరు